Cineflix India, like, share, and subscribe. All the best. Please subscribe to Cineflix India. Please subscribe Cineflex India. ఇసైజ్ఞాని ఇళయరాజాను బహుముఖ ప్రజ్ఞశాలి కమల్ హాసన్ సొంత అన్నలాగా భావిస్తారు. కమల్ హాసన్ స్టార్ గా ఎదిగే క్రమంలో ఘన విజయం సాధించిన అనేక చిత్రాలు ఇళయరాజా స్వరకల్పనలో వెలుగు చూశాయి. కమల్ హాసన్ తన రాజ్ కమల్ బ్యానర్ పై రూపొందించిన పలు చిత్రాలకు ఇళయరాజా స్వరాలతోనే సాగారు. కమల్ నిర్మాతగా రూపొందిన తొలి చిత్రం రాజా పారవై. ఆ సినిమా తెలుగు వర్షన్ అమావాస్య చంద్రుడు కూడా ఇళయరాజానే స్వరకల్పన చేశారు. ఆ తర్వాత కమల్ నిర్మించిన చిత్రాలలో సతి లీలావతి వరకు ఇళయరాజానే బాణీలు కట్టారు. ద్రోహి చాచి 420 సినిమాలకు కమల్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ తో సాగారు. అలాగే తన దర్శకత్వంలో నిర్మించి నటించిన హేరామ్ చిత్రానికి తొలుత ప్రఖ్యాత వయలిస్ట్ ఎల్ సుబ్రహ్మణ్యంతో మ్యూజిక్ కంపోజ్ చేయించారు కమల్. మరి టైటిల్స్ లో ఇళయరాజా పేరు కనిపిస్తుంది కదా, అదెలా అంటే అక్కడే ఉంది అసలు కథ. కమల్ హాసన్ సూచనల మేరకు ఎల్ సుబ్రహ్మణ్యం హేరామ్ కు బాణీలు కట్టారు. సుబ్రహ్మణ్యం స్వరాలతోనే సాగిన పాటలను కూడా చిత్రీకరించారు. అయితే ఫైనల్ సౌండ్ మిక్సింగ్ కు వచ్చేసరికి సుబ్రహ్మణ్యం పేచీ పెట్టారు. తనకు ₹1 ఇస్తేనే చేస్తానని అన్నారు. సినిమా పూర్తయ్యే సమయానికి అంత సొమ్మును ఒక్క సంగీత దర్శకునికే చెల్లించే పరిస్థితి కమల్ వద్ద లేదు. దాంతో తను అన్నగా అభిమానించే ఇళయరాజా వద్దకు వెళ్లారు కమల్. సుబ్రహ్మణ్యం బాణీలతో రూపొందించిన పాటల చిత్రీకరణ కూడా పూర్తయిందని, వాటిని తొలగించి ఇళయరాజా ట్యూన్స్ తో రూపొందించే పాటలను మళ్లీ షూట్ చేస్తానని కమల్ అన్నారు. అయితే మళ్లీ అది కమల్ కు పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది కదా అని ఇళయరాజా ఓ ఆలోచన చేశారు. తెరకెక్కించిన ఆ పాటలను తొలగించకుండానే, సుబ్రహ్మణ్యం మ్యూజిక్ ఉపయోగించకుండానే తన స్వరాలతో పాటలు కంపోజ్ చేస్తానని ఇళయరాజా తెలిపారు. అలా కమల్ కు ఖర్చు పెరగకుండా ఇళయరాజా ఆదుకున్నారు. ఇంతకు సుబ్రహ్మణ్యం ఆ రోజుల్లోనే ₹1 డిమాండ్ చేసేంత క్రేజ్ లేకపోయినా ఎందుకలా అన్నారు? ఈ ప్రశ్నకు సుబ్రహ్మణ్యం తర్వాతి రోజుల్లో సమాధానం చెప్పారు. అదేంటంటే, హేరామ్ లోని అంశం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని భావించి తనను ఎవరైనా ఏమైనా చేస్తారేమో అన్న భయంతోనే అలా అన్నానని వివరించారు. ఏమైతేనేం ఇళయరాజా పాటలు, నేపథ్య సంగీతంతోనే హేరామ్ వెలుగు చూసింది. 25 ఏళ్ల క్రితం హేరామ్ ఆడియో అలరించింది, కానీ సినిమా ఆకట్టుకోలేకపోయింది. Cineflix India, like, share, and subscribe. All the best. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflex India.